కోవూరు వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయారని కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. 5 ఏళ్లుగా ప్రసన్న కుమార్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, తన వెంట నడిస్తే స్వేచ్ఛ లభిస్తుందన్న నమ్మకంతో టీడీపీలో వందలాదిగా వైసీపీ కార్యకర్తలు చేరుతున్నారని చెప్పారు. తన గెలుపు ముందుగానే ఖరారైందని చెబుతున్న కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మహీద్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కోవూరు కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ పేరు ప్రకటించడంతో తండోపతండాలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం కోలాహలంగా మారి వైసీపీ నుండి టీడీపీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా తాజాగా బుచ్చిరెడ్డిపాలెం మండలం సంబంధించి దామరుడు పంచాయతీ ఆర్ఆర్ నగర్ పల్లిపాలెం సంబంధించి వందల మంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే కోవూరు కూటమి అభ్యర్థి ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు మీకు కూటమి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే తండోపతండాలుగా మీ ఆధారం పార్టీలో చేరుతున్నాయి. ఎందుకంటారు? మాస్టర్ కేచ్ మీ దగ్గర ఉన్న రహస్యం ఏంటంటారు? గత నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలు అవి సహించలేక ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, నా మీద నమ్మకంతో, ప్రజలు అభిమానంతో మా మీద వాళ్ళకి న్యాయం చేస్తాము అనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రజలు, నాయకులు ఇలా తండాలుగా వచ్చి మా దగ్గర టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి అందరికీ తెలుసు, మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది సామాన్యుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ కనీస వసతులు, ఇల్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, తాగునీరు ఇలాంటివన్నీ జరుగుతాయని, అదేవిధంగా సమపాలులో సంక్షేమ పథకాలు కూడా ఉంటాయని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి అవి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళగలము అని మా మీద నమ్మకంతో ఇలా వచ్చి చేరుతున్నారు. మీరు చెప్పడం ప్రధానంగా మీరు పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఒక్కొక్కరికి 5,000 చొప్పున కొనుగోలు చేసి అమ్ముకుంటున్నారు అని చెప్తూ ప్రసన్న కుమార్ చెప్తున్నారు. మేడం ఏం చెప్తారు? అది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు. ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు ఓడిపోతున్నానని చెప్పి. నా గెలుపు ఖాయం అది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇది నా ఒక్కదాని సమాధానం కాదు, కోవూరు ప్రజల ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు కోవూరు నియోజకవర్గ ప్రజలు అమిత చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు అని ప్రతి దాంట్లో చెప్తున్నారు, పొగడుతున్నారు. మరి ఎందుకు కోవూరు నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోతారు? అంత చైతన్యవంతులైన ప్రజలు వాళ్ళకి తెలీదా ఓటు ఎవరికి వేయాలి, ఏ నాయకులు అయితే మనకి న్యాయం చేస్తారు, ఏ ప్రభుత్వం అయితే మనకి న్యాయం చేస్తుంది అనేది వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు కదా, నువ్వే చెప్తున్నావు కదా కోవూరు ప్రజల చైతన్యవంతులని. వాళ్ళకి తెలుసు కదా, తెలిసి ఎందుకు వస్తున్నారు? నువ్వు చేయలేదు, మేము చేస్తాము అనే నమ్మకంతో. అది ఫైనల్గా చెప్పండి మేడం, రాజీనామాలు చేసుకుని ఈ విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామాలు చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు మీ పార్టీ నాయకులే. రాజీనామాలు చేస్తున్నారు, నిజంగా స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఎక్కడ కూడా రాజీనామా స్వచ్ఛందంగా చేయట్లేదు అంటున్నారు మీ పార్టీ నాయకులు. ఏం చెప్తారు? మీకు ఒకటి తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఇంతమందికి వచ్చి నాయకులు చేరారు. ఇందులో నేను వచ్చింది కోవూరు నియోజకవర్గానికి 25 రోజులైంది. వీళ్ళ నాయకుల పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళు వచ్చి అమ్మ మేము మీ దగ్గర చేరుతాం, మేము వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసాం, మీతో ఉంటాం. ఎంతోమంది యువకులు, చదువుకున్నోళ్ళు, పెద్దవాళ్ళు, అందరూ మహిళలు, మీరు చూసారు ముస్లిం మహిళలు ఎంతమంది వచ్చారో. అమ్మ మీరు మాకు సపోర్ట్ ఉంటే చాలు, మా పనులు చేసి పెడితే చాలు, మాకు న్యాయం జరిగితే చాలు అని చెప్పి వస్తున్నారు. అంతేగాని మేము పోయి ఒక నాయకుడిని పట్టుకొని బలవంతంగా రాజీనామా చేయించి పార్టీలో చేసుకునింది ఇంతవరకు లేనే లేదు. వాళ్ళు నా దగ్గరకన్నా వస్తున్నారు, లేదా మా నాయకుల దగ్గరకన్నా వస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. అదేవిధంగా వాలంటీర్లని వాళ్ళే రాజీనామా చేయించి వాళ్ళే ఇది చేస్తున్నారు, చేర్చుకుంటున్నారు. ఇంకా మాదేమని చెప్పండి. అది చెప్పండి మేడం, ఈ కోలాహలం, ఈ తండోపత్తంలుగా మీ పార్టీలో చేరుతున్నారుపై ఎన్ని వేల మెజారిటీ సాధిస్తారు మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు? నా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. అది మీరు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటేనే మీకు అర్థమైపోతుంది. కానీ మెజారిటీ అనేది ఎంత ఇస్తారో ప్రజల నిర్ణయం.
భగవంతుడి నిర్ణయం. ఇది మొత్తం మీద కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ చెప్తున్న మాటలు. తన గెలుపు ఎప్పుడో ఖరారైపోయిందని, కోవూరు నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లుగా అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని, అందుకే తండోపతండాలుగా పార్టీలో చేరుతున్నారని ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలు. ఆ బుచ్చేపల్లికి సంబంధించిన టీడీపీ నేత సూరా శ్రీనివాసరెడ్డి గారు ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి, ఈరోజు మీ ఆధ్వర్యంలో వందలాదిగా టీడీపీలో చేర్పిస్తున్నారు మీరు, ఎందుకంటే 25 ఏళ్ళుగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి వెంట నడిచారు, ఈ విధంగా మీరు పార్టీలో చేరడం, మీ ఆధ్వర్యం వందలాదిగా మీరు ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం ఎందుకంటారు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలకి, అదేవిధంగా ఆయన చేసినటువంటి ద్రోహాలకి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తండోపతండోలుగా ఈరోజు వచ్చి అక్క ప్రశాంత్ అక్క దగ్గర ఈరోజు చేరడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ప్రసన్న కుమార్ రెడ్డికి నాయకులకి ఇచ్చినటువంటి విలువే ఈరోజు చేరుతున్నటువంటి నాయకులంతా కూడా సక్రమైన విలువలు ఇచ్చి కాపాడుంటే ఈరోజు ముందు వెనక అనేది లేకుండా ఎవరు ఏదో చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని వెనకేసుకుని చేసినటువంటి నాయకులందరినీ కూడా అణిచివేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ అణిచివేసే కార్యక్రమమే ఇప్పుడు ఆయనకి ఈరోజు తలకి వచ్చి ఈరోజు ఆయన గెలుపు లేకుండా పోయేదానికి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కాకపోతే ఈ నాయకత్వాన్ని కానీ నిలబెట్టుకొని కానీ ఉంటే ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండేది. కానీ ప్రసన్న కుమారుడికి అహంభావం, ఆ ధోరణితో అధికారం ఏ విధంగా ఉంది, ఆ అధికారాన్ని నాయకుల మీద ఏ విధంగా ఉపయోగించాలనే శ్లోకంతో అతన్ని నమ్మిన వాళ్ళనే ఈరోజు ఇబ్బందులు పెట్టినటువంటి నాయకుడు. కాబట్టి కొత్త వాళ్ళు కూడా అతనితోటి ఉన్నోళ్ళు కూడా మొదటి నుంచి ఉన్నోళ్ళకి న్యాయం చేయలేని ఇప్పుడు మనకేం న్యాయం చేస్తారు. కాబట్టి ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎక్కడా కూడా ఉన్నోళ్ళు కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి పడక తప్ప ఈరోజు గ్రామాల్లో ఉన్నారే తప్ప ఉన్న నాయకులకి, పాత టీడీపీకి ఇప్పుడున్న వైసీపీ నాయకులకి అటాచ్మెంట్ అయిపోతే నీకు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా నాయకుడు అనేవాడు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉండబోడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద బుచ్చిరెడ్డిపై సంబంధించిన సూరా శ్రీనివాస్ చెప్తున్న మాటలు. ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు నియోజకవర్గంలో నాయకుడు అనేవి ఎక్కడ ఉండదు. 25 ఏళ్లుగా తమ వెంట నడిచాం, దాన్ని సదీర్ణం చేసుకోలేకపోయారు ప్రసన్న కుమార్ రెడ్డి అంటూ బుచ్చిరెడ్డిపై సంబంధించిన కీలక నేతలు చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డితో మహిద్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి.